ప్రతి మూడో శనివారాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం, ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం మరి దాదాపు సంవత్సర కాలంగా జరుగుతూ ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పట్టణంలో ఎక్కడో చోట కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈరోజు మన మచిలీపట్నం పట్టణం మరి స్వచ్ఛంగా కార్యక్రమాలు చేయడంలో ప్రథమంగా ఉన్నందుకు జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా రోగాల బారి నుంచి మనం తప్పించుకోవాలన్నా పరిశుభ్రంగా ఉంటేనే ఇవాళ చాలా ఆరోగ్యం మెరుగవుతున్నది స్పష్టంగా. అంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం. జబ్బులకు కారణం పర్యావరణంలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తే ఆ బ్యాక్టీరియాలు పుట్టడానికి కారణం ఏదైతే ఈ చెత్త లేకపోతే డ్రైనేజీ. ఇవాళ అందుకనే ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మనకి మచిలీపట్నానికి వచ్చారు. వచ్చి మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి చెత్త దగ్గర 1,00,000 టన్నులు ఉంది చెత్త డంపింగ్ యార్డ్. ఇవాళ దాదాపు క్లియర్ అయిపోతాం. ఇంకా మిగిలింది కూడా కొద్దిగా ఉంటే అది కూడా 1 మంత్లో మొత్తం క్లియర్ చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ 1 మంత్లో ఆ చెత్త అంతా క్లియర్ అయిపోవడం. ఇప్పుడు వాటికి కొన్ని వెహికల్స్ కూడా వచ్చాయి. 2 వెహికల్స్ ఇచ్చాము. ఒక్కొక్క వెహికల్ 30 టన్నుల దగ్గర కెపాసిటీ. ఆ 30 టన్నులు ప్రతిరోజు ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమి చెత్త అనేది బంధాలు లేకుండా చేస్తున్నారు. ఉన్న చెత్త క్లియర్ చేసుకోగలిగితే భవిష్యత్తులో వచ్చే చెత్తని ఇంకా పెరిగితే అప్పుడు ఇక్కడే ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ పెట్టడానికి దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కూడా 13 ఎకరాలు మనం కోన్ రోడ్లు ఇచ్చాం. అట్లాగే ఇప్పుడు డ్రైనేజీలకి మరి కలెక్టర్ గారు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. మనం డ్రైనేజీకి ఒక 13 కోట్ల రూపాయలు ఏదైతే గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడం 13 కోట్లు ఇవ్వడం జరిగింది. అవి కూడా టెండర్లు అయిపోయినాయి. రేపు ఎల్లుండి అవి కూడా ఫైనల్ అవి అయిపోతే దాదాపు మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ లెవెల్ అయ్యాం మనం. ఈ కార్పొరేషన్కి ఇంకా మరిన్ని ఫండ్స్ తీసుకురావడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి వెళ్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రి గారిని అడుగుదామని చెప్పి చూస్తాం. దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకుంటాం. ఎలా ఈ పట్టణాన్ని, ఎందుకంటే 2వ మున్సిపాలిటీ మనం, అలాంటిది మనం ఇంకా కార్పొరేషన్కి మొన్ననే లాస్ట్ 14-19 కార్పొరేషన్ లెవెల్కి తీసుకెళ్ళాం. ముడా ఏర్పాటు చేసాం. మన సీఎం గారి దృష్టికి మరి కలెక్టర్ గారు మేము కూడా తీసుకెళ్ళి ఆయన దృష్టిలో పెట్టాం. సార్ ఇప్పుడు సిఆర్డీఏలో సగం భాగమే ఉంది జిల్లాలో, తీసుకుంటే ముడాకి ఉండి లేకపోతే సిఆర్డీలో కలిపి ఏంటంటే అది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలామంది నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దాదాపు చాలా రాజధానులు ఇప్పుడు కలకత్తా కానీ, మద్రాసు కానీ, బాంబే కానీ వీటన్నిటికీ ఒక పోర్టు ఉంది. అమరావతి కూడా పోర్టు కావాలి. కాబట్టి మచిలీపట్నాన్ని మనం కానీ సిఆర్డీలో కలిపితే మచిలీపట్నం పోర్టు అమరావతి గేట్వేగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మొన్ననే మరి నేను కూడా మున్సిపల్ మినిస్టర్ గారితో, సిఆర్డీ కమిషనర్ గారితో కూడా కూర్చొని మాట్లాడటం కూడా జరిగింది. వారు కూడా దీనికి చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ప్రపోజల్స్ తయారు చేస్తున్నారు. కాబట్టి కొంత ఫండ్స్ మనకు రావడానికి అవకాశం వస్తుంది. ఆ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది.